టీ20 వరల్డ్ కప్ 9th ఎడిషన్కు కౌంటౌన్ ప్రారంభమైంది. అమెరికా వెస్టిండీస్ వేదికగా జరగనున్న ఈ టీ20 వరల్డ్ కప్లో మరికొన్ని రికార్డులు బద్దలు కానున్నాయి. అయితే కొన్ని రికార్డులు బద్దలు కొట్టడం చాలా కష్టమైన పని. అలాంటి బద్దలు కొట్టలేని రికార్డులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1 ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. టీమిండియా డాషింగ్ బ్యాటర్ యువరాజ్ సింగ్ టీ20 వరల్డ్ కప్లో 12 బాల్స్లో హాఫ్ సెంచరీ చేసి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. 2007 ప్రపంచ కప్లో నెలకొల్పిన ఈ రికార్డు ఇప్పటి వరకు చిరిగిపోలేదు. అలాగే టీ20 వరల్డ్ కప్లో ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టిన రికార్డు కూడా యువీ పేరిటే ఉంది. కాబట్టి ఈ రికార్డును బద్దలు కొట్టడం కూడా చాలా కష్టమైన పని అని చెప్పవచ్చు. నెంబర్ 2 అత్యధిక పరుగులు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక పరుగుల సగటు కలిగిన బ్యాటర్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 27 మ్యాచ్లు ఆడి 81.50 సగటుతో 1141 రన్స్ చేశాడు. విరాట్ కోహ్లీ 14 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. ఈ రికార్డును బద్దలు కొట్టడం అయితే అంత ఈజీ అయితే మాత్రం కాదు. నెంబర్ 3 అత్యధిక సిక్సర్లు. టీ20 క్రికెట్ అంటేనే సిక్సర్ల వర్షం. అయితే టీ20 వరల్డ్ కప్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ క్రిస్ గేల్ పేరిట ఉంది. ఇప్పటి వరకు క్రిస్ గేల్ మొత్తం 63 సిక్సర్లు కొట్టాడు. ఈ లిస్టులో రోహిత్ శర్మ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఇప్పటి వరకు 35 సిక్సర్లు కొట్టాడు. అయితే గేల్ రికార్డును బద్దలు కొట్టడం కష్టమే అని చెప్పవచ్చు. నెంబర్ 4 భారీ విజయం. 2007 టీ20 వరల్డ్ కప్లో కెన్యాపై శ్రీలంక 172 రన్స్ తేడాతో విజయం సాధించింది. టీ20 ప్రపంచ కప్లో ఇప్పటి వరకు అది అతి పెద్ద విజయం. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక 260 రన్స్ చేసింది. టీ20 ప్రపంచ కప్లో ఇది అత్యధిక స్కోరు. కాబట్టి ఈ రికార్డును బద్దలు కొట్టడం కూడా అంత ఈజీ అయితే మాత్రం కాదు. నెంబర్ 5 బిగ్ చేజ్. టీ20 వరల్డ్ కప్ 2016 గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 4 వికెట్ల నష్టానికి 229 రన్స్ చేసింది. ఇంగ్లాండ్ టీం 8 వికెట్ల నష్టానికి ఈ భారీ స్కోరును ఛేదించి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత ఇంతటి భారీ చేజింగ్ టీ20 ప్రపంచ కప్లో కనిపించలేదు. కాబట్టి ఈ రికార్డును కూడా బద్దలు కొట్టడం అనుకున్నంత ఈజీ అయితే మాత్రం కాదు.